ఇప్పుడు మొన్నటి వరకు అంతా కూల్ కామ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్తో పాటు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఎందుకు వచ్చారు మళ్ళీ? పాంచ్ మినార్ అనే సినిమా ఉంది రాజ్ తరుణ్ది. ఈ పేరెంట్స్ని ఈవిడే రప్పించుకుంది. ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలన్నీ చేస్తుంది. అదేదో పెద్ద డ్రగ్స్కి దందా నిలయం లాగా తయారైంది ఆ కొంప. అది ఇల్లు కాదు. అండ్ ఆర్టికల్ 21 ప్రకారంగా నీకు నచ్చినట్టు బ్రతికే హక్కు నీకుంది, కానీ ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టి బతికే హక్కు నీకు లేదు. ఆ విల్లాల్లో కొన్ని విల్లాలు ఉంటే మీతో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది ఒక విల్లా. కట్టి కడితే మా ఇల్లు మేము కొనుక్కున్నాం అంటుంది. అప్పుడు వాళ్ళ ఓనర్స్ అందరు ఏం చేశారు, అసలు రాజ్ తరుణ్కి కంప్లైంట్ పెట్టి వాళ్ళ పేరెంట్స్కి పెట్టి మీ ఇల్లు మీరుంటే ఉండండి, లేదా అసలు ఖాళీ చేయండి, సొసైటీలో మేము ఇలా మీరు బతకడానికి మేము ఒప్పుకోము అని ఖరాఖండిగా చెప్పేశారు. దానికి వీళ్ళు రావాల్సి వచ్చింది. వీళ్ళు వస్తారని తెలిసే కావాలనే అక్కడ రచ్చ చేసింది, వీళ్ళని రప్పించింది, గొడవ చేసింది. ఇప్పుడు ఈ గొడవ అంతా ఎందుకు అవ్వాలి అనుకుంది అంటే రాజ్ తరుణ్ది మళ్ళీ పాంచ్ మినార్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. నిన్నగాక మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఎక్కడ రిలీజ్ కాబోతుంది అది? అది ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్లోమా. పాంచ్ మినార్ అంట రాజ్ తరుణ్ది. వాళ్ళు బాగానే ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. కరెక్ట్ రాజ్ అప్పుడు కూడా వరుస పెట్టి 3 సినిమాలు ఉన్నప్పుడే అడ్డమైన రచ్చ చేసింది. ఇప్పుడు కూడా అసలు ఇది రావడానికి కారణం కూడా అదే. ఇతని సినిమా వచ్చినప్పుడల్లా ఏదో విధంగా అయితే తనల్ని గొడవ చేయడం, లేదా వాళ్ళనే రప్పించుకొని గొడవ పడేలా చేయడం. ఇట్లాంటి టాలెంట్ ఉన్న లేడీ యాక్చువల్ చెప్పాలంటే మన సమాజానికి ఈ ప్రజెంట్ జనరేషన్కి అసలు అక్కర్లేని క్యారెక్టర్ ఇది. సింపుల్ చెప్పాలి, ఈవెన్ ఎవరు రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించట్లా, ఈవెన్ ఎవరు అరెస్టు చేయట్లా. ఇప్పుడు ఉన్నట్టుండి పేరెంట్స్ని బయటికి ఎందుకు పంపించేస్తుంది? అది రాజ్ తరుణ్ ఇల్లు కదా, ఎందుకు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వట్లేదు? ఇప్పుడు మనకా సగం సగం తెలుసు అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? రాజ్ తరుణ్ పేరు మీదే ఉంది. భార్యగా నాకు హక్కు ఉంది అంటుంది. నువ్వు భార్య ఎక్కడమ్మా అంటే లేదు నేను పెళ్లి చేసుకున్నా అంటుంది. ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు, నేను చూపాను. నీకెందుకు ప్రూఫ్ చూడలేదు? మేము ఇన్ని రోజులు సహజీవనం చేస్తే భార్య భర్తలమే. ఇప్పుడేం మాట్లాడుతాం? సహజీవనం అంటే ఒళ్ళు రుద్దుకొనే లేదు అక్కడ. ఆ కొంపలో కింద ఈవిడ, పైన ఆయన ఎక్కడో ఆయన ఉన్నాడు. అవును, అది జరిగింది. అలా అనుకుంటే రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ కూడా ఆయన కోసం కలిసేవారు. అప్పుడు వచ్చిన సెలబ్రిటీస్ కి సంబంధించి కూడా ఈమె కొన్ని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఎవరు అబ్బాయిలు అక్కడ రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకు తెలుసా? ఎవడన్నా వచ్చాడు అనుకో, జాకెట్ చింపుకొని వీడు నా మీద రక్కాడు అంటుంది. నువ్వు ఇంటర్వ్యూకి పిలిచినా కూడా అలాగే చేస్తుంది. దయచేసి ఎప్పుడు ఛానల్స్ వాళ్ళు పిలిచారు, దయచేసి ఆమెకు నచ్చినట్టు జరిగిందనుకో డిబేట్, హ్యాపీగా వెళ్ళొద్ది. ఏదన్నా తేడా వచ్చిందనుకో, ఆ కెమెరామెన్ వచ్చి నన్ను ఏదో అన్నాడు, ఆ ఎడిటర్ నా నడుముకి వెళ్ళాడు అంటది. చాలా జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వర్షన్ ఏంటి? ఎవరి పేరెంట్స్ ఎవరి వెర్షన్? నా వెర్షన్ ఒకటి చెప్తా ఓపెన్గా, ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి సీరియస్లీ. అసలు ఉండదు సమాజానికి, జీరో వీళ్ళ అవసరం. ఏ యాంగిల్లోనూ వీళ్ళు పనికిరారు సమాజానికి. ఎందుకంటే నెక్స్ట్ యూత్ డ్రగ్స్ ఇవ్వడము, పిల్లల్ని చెడగొట్టడము, పేరెంట్స్కి చిత్రవద చేయడం, సొంత తల్లిదండ్రుల్ని చిత్రవద చేయడం, డబ్బు ఇస్తానంటే ఎక్కడికన్నా వెళ్ళడం, ఏమైనా చేయడం. మొన్నటిదాకా ఇంట్లో ఏం చేసేవాళ్ళంటే ఆన్లైన్లో ఈవిడతో పాటు ఇంకొక జగజ్జంత్రి ఉండేది. వీళ్ళిద్దరు కలిసి దరిద్రం నాకు నోటే రావట్లా, ఆన్లైన్లో అదేంటిది అడ్డమైన చాట్లు చేసేవాళ్ళు. అప్పట్లో కొన్ని ఆడియో లీక్స్ కూడా దానికి అంటే ఒంటి మీద గుడ్డలు లేకుండా ఆన్లైన్లో అవి చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునేవాళ్ళు, లైవ్లు ఇచ్చుకుంటూ విచిత్రమైన సైట్స్లలో ఇలా బతికారు. ఇంకా నీచంగా ఉన్నారు. అంటే నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. అసలు అవసరం లేదు సమాజానికి. నెక్స్ట్ జనరేషన్ మాట్లాడకూడదు. అప్పుడు అట్లా మాట్లాడుకోవాలి. గతంలో లావణ్య లాంటి ఒక క్యారెక్టర్ ఉండేది, ఇట్లా ఎన్కౌంటర్ చేసి పడేశారని. అలా ఉండాలి పరిస్థితి. ఇది ఇప్పుడు నిన్న పాపం వాళ్ళ అమ్మగారు చాలా బాధపడిపోయారు, పెద్దవాళ్ళు. సరే నువ్వు నీ పెళ్ళాను అంటున్నావు, ఇంట్లో నీకు హక్కు ఉంది అంటున్నావు, మరి అత్తమామ వస్తే బయటికి గెంటేయడం ఎందుకు? వాళ్ళని కూడా ఉంచొచ్చుగా. అదే ఎందుకు గెంటేస్తుంటే? అప్పుడు ఉంచి నీకు కావాలంటే వెళ్ళి గృహహింస కేసు పెట్టుకో, నీకు చెల్లుద్దిగా. మా అత్త నన్ను కొడుతుంది, మా మామ నన్ను తిడుతున్నాడని. తర్వాత ఆ కోణంలో మళ్ళీ ఆలోచిద్దాం. అంత పెద్ద అయినా అట్లా వీల్ చైర్ నుంచి లేవట్లేదు మనిషి, సరిగ్గా నిలబడ్డం రావట్లో ఒకరు సపోర్ట్ ఉంటే తప్ప. ఈ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ పార్టీలని నొక్కేసాడంట చెప్తుంది. అంత నీచంగా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు సమాజంలో. నేను ఎప్పుడు ఇట్లాంటి ఆడవాళ్ళని చూడలే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఫస్ట్ టైం అనిపిస్తుంది. గతంలో కూడా యాక్చువల్గా అప్పుడెప్పుడో మనం మాట్లాడడం కూడా మానేసాం. ఇంత నీచురాలు గురించి, అది నీచం, మాట్లాడకూడదు ఇట్లాంటివి అని మాట్లాడడం మానేసాం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రీజన్ పాంచ్ మినార్ని డిస్టర్బ్ చేయడానికే ఈవిడ మళ్ళీ పూనుకుంది.
అదే ఈ గొడవ అన్నిటికీ ఎండ్. దయచేసి ఈ దరిద్రాన్ని పట్టించుకోకుండా ఎంటర్టైన్మెంట్ కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. పట్టించుకోకుండా మనం ఉండాలి అని అనుకుంటే అక్కడ రాజ్ తరుణ్ గారు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కదా. గట్టిగా కంప్లైంట్ ఇస్తారా, వాళ్ళకి పెళ్ళయిందనే ప్రూఫ్స్ ఉన్నాయా లేవా, తను ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా అంటే ఎలా వెళ్తుందంటే చెప్పారు. 11 ఏళ్ళు 14 ఏళ్ళు సహజీవనం చేశాం మేము, నేను భార్య కాకుండా ఇంకెలా పోతాను అంటుంది. అలా కానప్పుడు మరి మస్తాన్ సాయి గారితో మీరు బయటికి వెళ్ళిన విషయము ఆ క్వశ్చన్ ఎవరు అడగట్లేదు, ఎవరు అడగట్లా, పోలీసులు అడుగుతారుగా. అడగట్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో అడగల అసలు ఎవరు. అలా చేస్తుంటే మేనేజ్ చేస్తారేమో పోలీసు అన్న డౌట్ కూడా కొంతమంది. లేదు అదే డౌట్ ఏంటి, ఒక నాకు కాప్స్ తో కూడా అట్లాంటి సంబంధాలు ఉన్నాయన్న వీడియోలు కూడా ఉన్నాయి ఆడియోస్ ఏవో వచ్చాయి బయటికి. మరి చిచి అబ్బే ఏమే గురించి ఇంకెక్కువ మాట్లాడడం ఇంతటితో కట్ చేసేయండి. చూద్దాం. థ్యాంక్ యూ.